దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానం నిమిత్తము యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. గత కొన్ని రోజులుగా ఫలించుట అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాను. క్రీస్తునందు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా విశ్వాసి ఫలించేటువంటి వ్యక్తిగా ఉండాలి. మనము ఫలించుట ద్వారా మన తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడతాడు. అయితే ఒక వ్యక్తి ఫలించేటువంటి అనుభవంలోనికి రావాలి అని అంటే ముందుగా అతడు నీటి కాలువలో ఎవరో నాటబడినటువంటి చెట్టు వలె ఉండాలి. నీటి కాలువలో ఎవరో నాటబడిన చెట్టు వలె ఉండేటువంటి అనుభవం ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము కూడా ధ్యానించినప్పుడు, అంతేకాకుండా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, అంతేకాకుండా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము ఉండినప్పుడు. మరొక అనుభవాన్ని గనక మనం ఇక్కడ గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనంలో నది తీరమున ఇరుప్రక్కల కూడా చెట్లు ఉన్నాయంట. ఆ చెట్లు ఫలించేటువంటివిగా ఉంటా ఉన్నాయి. ఆ ఫలాలు ఆహారానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. దాని యొక్క కాయలు ఔషధానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, చూడండి, ఆ నది పక్కనటువంటి చెట్లన్నీ కూడా చక్కగా ఫలిస్తూ ఉన్నాయి. అయితే అలా నది పక్కన నాటబడినటువంటి అనుభవము ఎప్పుడొచ్చింది, ఎలా కలిగింది అని అంటే అక్కడ చెప్తాడు, ఈ నది పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది. అంటే క్లుప్తంగా సామాన్యంగా మనం అర్థం చేసుకోవాలనంటే ఎవరైతే పరిశుద్ధ స్థలానికి లేక దేవుని యొక్క మందిరానికి దగ్గరగా ఉంటారో వారు ఆ నది పక్కన నాటబడినటువంటి చెట్టు వలె ఉంటారు. వారు ఫలించేటువంటి వారుగా ఉంటారు. ప్రియ స్నేహితులారా, ఈ రోజున మీరు ఫలించాలని ఆశపడుతూ ఉన్నారా? అయితే దేవుని మందిరానికి సమీపంగా ఉండాలి. దేవుని మందిరములో మన యొక్క నివాసమును లేక మన యొక్క సహవాసమును ఏర్పాటు చేసుకునేటువంటి వారిగా ఉండాలి. కోరాహు కుమారులు కనుక మనం గమనించినట్లయితే వారు దేవుని యొక్క మందిరం పట్ల ఎంతో ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు. వారు దేవుని మందిరంను గురించి కీర్తన రాస్తూ ఈ రీతిగా చెప్తూ వచ్చారు. 84వ కీర్తనలో మనం చదివితే వారు ఈ రీతిగా అన్నారు, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు, జీవం గల దేవుని మందిరావరణము చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అని వారు పాట పాడుతూ ఆ 84వ కీర్తన 10వ వచనం రీతిగా అన్నారు, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఎందుకు ఈ మాట చెప్పగలిగారు? దేవుని యొక్క మందిర ఆవరణంలో ఒక్కరోజు గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టము. ఎందుకనంటే ఆ దేవుని మందిరానికి సమీపముగా ఉన్నటువంటి వారు ఫలిస్తారు. ఒక్కరోజు గడిపితేనే 1000 రోజుల కన్నా శ్రేష్టము అని చెప్పగలిగితే ప్రతిరోజు గడిపితే అది ఇంకెంత శ్రేష్టముగా ఉంటుందో ఒకసారి మనము ఊహించవచ్చు. అందుకని 65వ కీర్తనలో భక్తుడు కూడా ఈ రీతిగా అంటాడు. 65వ కీర్తన 4వ వచనంలో, నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని యొక్క మందిరములో మేలులున్నాయి, వాటి చేత మేము తృప్తి పొందుతూ ఉన్నాము అని చెప్పి భక్తుడు పాట పాడుతూ ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు లేక ప్రజలు వారు తీర్మానం చేసుకున్నారు, ఏ కారణం చేత కూడా మేము దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టము అని చెప్పి. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 39వ వచనము లాస్ట్ లైన్ రీతిగా రాయబడుతుంది, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. నిజమే, దేవుని యొక్క మందిరాన్ని ఎవరైతే విడిచిపెట్టకుండా దేవుని మందిరానికి నిత్యము కూడా వెళ్తూ సహవాసాన్ని కలిగి ఉంటారో వారు నదీ తీరమును నాటబడినటువంటి చెట్ల వలె ఉంటారు. అలాగున్నప్పుడు ఖచ్చితంగా వారు ఫలిస్తారు. ఈరోజున స్నేహితులారా, మీరు ఫలించాలి అని అంటే దేవుని మందిరములో మనము సహవాసాన్ని కలిగి ఉండాలి. ప్రభువటి కృపను మనకు దయచేసి నడిపించునుగాక. ఆమేన్.